JGL 24423 అనే రకము. ఇది దొడ్డి గింజ రకము. ఈ రకము జగిత్యాల వరి 1 అనే పేరుతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి విడుదల కావడం జరిగింది. ఇది మనకి వర్షాకాలానికి యాసంగి సీజన్కి చాలా అనువైన దొడ్డి గింజ రకము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన దొడ్డి గింజ రకం ఇది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఇది మనకి 120 నుంచి 125 రోజులకు పంట కాలం ఉంటుంది. అలాగే యాసంగి సీజన్లో చూసుకున్నట్లయితే మనకి 130 నుంచి 135 రోజులు ఉంటుంది. దీంట్లో ఇంకా మరి ముఖ్యమైన లక్షణం ఏంటంటే గింజ రాలే గుణము చాలా తక్కువ ఉంటుంది. మిగతా దొడ్డు గింజ రకాల్లో కొంచెం గింజ రాలే గుణం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రకంలో అలాంటి గుణం లేదు. కాబట్టి ఇలాంటి పంట కోస్తున్నప్పుడు అంటే హార్వెస్టర్లతో మనం పంట కోస్తున్నప్పుడు రైతుకు అధిక దిగుబడిని తీసుకునే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా మనకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా పంట పడిపోకుండా గింజ రాలకుండా అలాగే చేను మీదనే ఉంటుంది. కాబట్టి ఈ రకము మంచి రకము. ఇది మనకు 2 సీజన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రకం ఇంకొకటి ఏంటంటే మనకి గింజ 1000 గింజల బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దిగుబడి సుమారుగా చూసుకున్నట్లయితే మనకు 32 నుంచి 36 క్వింటాలు ఎకరానికి వచ్చే ఆస్కారం ఉంటుంది మనకి. ఇది కొంతవరకు ఆకు మీద వచ్చే అగ్గి తెగులను తట్టుకుంటుంది. కానీ మెడవీర్పు తెగులుకి కొంచెంగా తట్టుకోలేదు. కాకపోతే మనం మెడవీర్పు తెగుల్ని సస్యరక్షణ చేపట్టినట్లయితే రైతు అధిక దిగుబడిని పొందడమే కాకుండా ఇలాంటి ప్రకృతి విపరీత్యాలలో కూడా మనం చాలా వరకు గింజలు రాలిపోకుండా ఉండి అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉన్న ఏకైక రకం ఇది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి KNM 118 అనే ఒక రకం ఉందండి. ఇది మనకి కూనారం సన్నాలు అనే పేరుతో మనకి వ్యవసాయ పరిశ్రమ కూనారం నుంచి విడుదల కావడం జరిగింది. ఈ రకము ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలానికి యాసంగి సీజన్లకి బాగా ప్రాచుర్యం రకమే ఇది. ఇది దొడ్డి గింజ రకము. వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే 120 నుంచి 125 రోజుల పంట కాలానికి చేతికి వస్తుంది. అలాగే యాసంగిలో చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి 10 రోజుల వరకు పెరిగే ఆస్కారం ఉంది. ఈ రకము ఉల్లికోడిని తట్టుకోవడం కాకుండా కొంతవరకు అగ్గి తెగుల్ని అలాగే కొంతవరకు దోమపోటును కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. అంటే సుమారుగా మనకి 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో బాగా ప్రాచుర్యం ఉన్న రకము. ఈ రకం కూడా స్వల్పకాలిక రకం. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవాలనుకుంటే మనం ఇలాంటి స్వల్పకాలిక రకాలను వేసుకున్నట్లయితే అలాంటి బారిన పడకుండా మనం అధిక దిగుబడిని తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది మనకి. ఈ చౌడును తట్టుకునే రకాలు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం నుండి 2 రకాలు విడుదల కావడం జరిగింది. ఒకటి KPS 2874 అనే రకము, KPS కంపసాగర్ వరి 1 అనే పేరుతో విడుదల కావడం జరిగిందండి. ఈ రకము దోమను తట్టుకోవడం కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్న చౌడు నేలలకి చాలా అనువైన రకము. దీంతో పాటుగా RNR 11718 అనే రకము. ఈ రకము కూడా చౌడు నేలను తట్టుకుంటూ మిగతా చీడపులను కూడా మధ్యస్థంగా తట్టుకునే సన్నగింజ రకము. ఈ 2 రకాలను కూడా మనము చౌడు ఎక్కడెక్కడ అవుతుందో ఆ చౌడు ఉన్న ప్రాంతంలో ఈ రకాలను వేసుకొని అధిక దిగుబడిని సాధించుకోవచ్చు.